శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అర్జున, రాగద్వేషాల నుండి విడవడి తనకు లోబడినవి అయితే ఇంద్రియముల చేత సాధన కర్మ విషయములందు చరిస్తూ ఉన్న నిగ్రహం గల మానవుడు ప్రశాంతతను పొందుతున్నాడు. అర్జున, తత్వదృష్టి యందు సాధన కర్మ యొక్క ప్రాముఖ్యత యందు అచంచలమైన నిశ్చయం ఉండాలని చెప్పాడు కృష్ణ భగవానుడు. పరమార్థముని దృష్టిలో ఉంచుకుని సాధన కర్మను అవలంబించు అర్జున అని దేవదేవుడైన కృష్ణ భగవానుడు చెప్తా ఉన్నాడు. ఇంకేం చెప్తున్నాడంటే, రాగద్వేషాలను వదిలేయి, తన వశంలో ఉన్న ఇంద్రియాల చేత సాధన కర్మయందు నిగ్రహం కల సాధకుడు ప్రశాంతతను పొందుతాడు అర్జున అని పదే పదే భగవానుడు హెచ్చరిస్తూ ఉన్నాడు అర్జునుణ్ణి. ప్రసాదే సర్వదుఃఖానాం హానిః అస్య ఉపజాయతే ప్రసన్నచేతసః హి అసు బుద్ధిః పరిఅవతిష్ఠతే. మనస్సు ప్రశాంతత వలన సాధకునికి సర్వ దుఃఖాల యొక్క నాశనం కలుగుతుంది. నిర్మలమైన మనస్సు కలవాని జ్ఞానం, నిర్ణయం నిశ్చయంగా ఉండటం వలన ఆత్మతత్వం నందు స్థిరమవుతుంది. అర్జున, మనస్సు ప్రశాంతతను చెందితే సాధకుడికి సర్వదుఃఖాలు నాశనం అవుతాయి. దుఃఖ నాశనం చేత నిర్మలమైన మనస్సు గల సాధకుని జ్ఞానం ఆత్మతత్వం నందు స్థిరమవుతుంది అని చెప్తున్నాడు భగవానుడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, నా అస్తి బుద్ధి అయుక్తస్య భావన నచ అయుక్తస్య అభావయుతః శాంతి నచ అశాంతస్య కుతః సుఖం అని చెప్తున్నాడు భగవానుడు. ఇంద్రియాలని నిగ్రహించలేని వానికి జ్ఞానం లేదు. జ్ఞానం లేని వానికి ఆత్మతత్వం అలవడదు. ఆత్మతత్వం స్థిరం కాకపోతే ప్రశాంతత ఉండదు. ప్రశాంతత లేకపోతే సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? సుఖం ఉండదు అని భగవానుడు చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఇంద్రియాణం హి చరితాం యత్ మనః అనువిధీయతే తత్ అస్య హారతి ప్రజ్ఞాం వాయుః నావం ఇవ అంబసి. నీటిపై తేలుతున్న పడవ పెనుగాలి చేత మునిగిపోతుంది. ఇంద్రియాలు గుణప్రవృత్తిలో చరించే మనస్సు ఏ ఇంద్రియాన్ని అనుసరిస్తే ఆ ఇంద్రియ ప్రభావం అతని ప్రయత్నమును నాశనం చేస్తుంది అర్జున అని చెప్తున్నాడు భగవానుడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, తస్మాత్ యస్య మహాబాహో నిగ్బహితాని సర్వసః ఇంద్రియాణి ఇంద్రియ అద్దేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అర్జున,
కనుక ఎవని ఇంద్రియాలు సూక్ష్మ స్థూల ఫలరూపాలలో ఉన్న అన్ని గుణప్రవృత్తి నుండి నిగ్రహించబడతాయో అతని ఆత్మజ్ఞానం స్థిరమైనది అని భగవానుడు బోధిస్తున్నాడు. యా నిజభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతః మునేహు. ఏ సర్వభూతాలకు ఏ ఆత్మతత్వం చీకటి వలె తోస్తుందో ఇంద్రియ నిగ్రహం గలవాడు దాని యందు ఆనందాన్ని అనుభవిస్తాడు అర్జున. ఏ పగటి యందు అనాత్మ పదార్థమునందు భూతాలు మెలకువతో ఉంటాయో ఆత్మతత్వమును అనుభవిస్తున్న మునికి రాత్రి తపస్సులాగా అనిపిస్తుంది అర్జున. అనాత్మ పదార్థములను కామాదులను తపస్సుగా చూడగలిగిన వాటి నుండి మరలినప్పుడే నీ సాధన ముందుకు సాగుతుంది అర్జున అని భగవానుడు బోధిస్తూ ఉన్నాడు. అపూర్వమాణం అచల ప్రతిష్ఠిం సముద్రం ఆపః ప్రయుజ్య తద్వత్ కామాహూయం ప్రవిశంతి సర్వే సహ శాంతిం అఫ్ను.